హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కమేడియన్ ధనరాజ్ యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన సినిమా రామం రాఘవం. ఈ సినిమాలో సముద్రకని అండ్ ధనరాజ్ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్గా చేశారు. సో సినిమా రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ధనరాజ్ అసలు యాక్టర్గా సెట్ అవ్వలేదని చెప్పాలి. కొడుకు క్యారెక్టర్లో ధనరాజ్ని అసలు ఊహించుకోలేం అండ్ అసలు ఆయన సెట్ కాలేదని చెప్పాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైరెక్షన్. ఆయన డైరెక్షన్ బాగా చేశారు అండ్ అంత పెద్ద స్టోరీ, అంత కాంప్లికేటెడ్ ఉన్న స్క్రీన్ ప్లే కైండ్ ఆఫ్ స్టోరీ అయితే ఏం కాదు. బట్ యాజ్ అన్ యాక్టర్గా ఆయన చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే అసలు యాప్ట్ అవ్వలేదు ఆయన. చాలా చోట్ల మనకు కొంచెం ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సినిమా అంతా. అండ్ సముద్రకని గారు అయితే ఈ సినిమాకి హైలైట్ అండ్ ఆయనే మేజర్ అనమాట ఈ సినిమాకి. ఆయన ఈ సినిమాకి ప్రాణం పోసారని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ కొన్ని చోట్ల మనకు చూస్తున్నంతసేపు సినిమా అంతా డొల్లా ఏమి ఉండదు, కానీ చూస్తున్నంతసేపు ఓకే ఈయన ఉన్నారు కదా, చూడొచ్చు కదా అనే ఫీలింగ్ని అయితే ఆయన ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా ఆర్టిస్టులు, బేసికల్గా ఇదొక ఫాదర్ అండ్ సన్ స్టోరీ. గాలికి తిరిగే ఒక కొడుకు అండ్ బాధ్యత గల ఒక తండ్రి. సో వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, సో కొడుకు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, తండ్రి ఎలా ఉంటాడు, సో తండ్రి కొడుకుని ఎలా చూస్తాడు, సో కొడుకు తండ్రి మీద ఎంత ప్రేమ ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. సో దాంట్లో కొడుకు క్యారెక్టర్ చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. సో చాలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఎస్, ఆఫ్ కోర్స్ రియల్గా కూడా ఇలానే జరుగుతుంది, నేను కాదన్ను. బట్ ఏంటంటే స్క్రీన్ మీద వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే ఏదో ఒక ప్రీచి లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎంతసేపు ఆ ఎమోషను, ఎంతసేపు ఆ గొడవలు, సంథింగ్ ఏదో లాగా అనిపిస్తూ ఉంటుంది. సో మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము. సో ఎస్పెషలీ మనకు ధనరాజన్ అయితే మనం కొంచెం ఎరేజ్ చేసేసి సినిమాని చూస్తే మేబీ ఏదో కొంచెం ఉన్నట్టుగా ఉంటుంది. బట్ అది కూడా ఏముండదు. మేబీ ఈ సినిమాలో ధనరాజ్ క్యారెక్టర్ ప్లేస్లో వేరే ఇంకో హీరో ఏదైనా క్యారెక్టర్ని తీసుకుని ఉంటే ఈ సినిమా ఇంకొంచెం బాగుండేది అనేది నా ఫీలింగ్, నా ఒపీనియన్ మాత్రమే. సో ఈ సినిమా గురించి టెక్నికల్గా చెప్పుకోవాలంటే ఓకే, అంతంత మాత్రంగానే ఉంది. అంటే మరీ అంత గొప్ప సినిమా అయితే ఏం చెప్పలేము మనం. సో మరీ అంత టెక్నికల్ టీం కూడా ఏం లేదు, మరీ అంత గొప్ప స్టోరీ కూడా ఏం కాదు. సో దట్స్ ఇట్. ఈ సినిమాలో పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏం లేదనమాట. సో ధనరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా వెరీ యావరేజ్ అని చెప్పొచ్చు. నేను ఇలా అంటున్నా అని చెప్పేసి తీసి పారేయకండి. ఎందుకంటే ధనరాజ్ గారి నటన ఏంటో, ఆయన కామెడీ ఏంటో మనం అందరం చూసాం, మనకు తెలుసు కూడా. బట్ ఎస్పెషల్లీ ఆయన ఫ్రెండ్ ఉన్నారు కదా, బలగం వేణు డైరెక్టర్. సో బలగం సినిమాని ఇంత బాగా తీశారు అండ్ ఇండియా వైడ్గా ఎంత పాపులర్ అయింది ఆ సినిమా అని చెప్పేసి మనందరికీ తెలిసిందే కదా. మేబీ ధనరాజ్ గారు కూడా అదే వేలో ట్రై చేద్దాం అనుకున్నారో ఏంటో తెలియదు. సో మేబీ ఎక్కువ ఎమోషన్ సీన్స్ అలా పెట్టేయడం వల్ల సినిమా కొంచెం క్యాబేజ్ లాగా అయిపోయింది. ఓకే, ఇట్స్ అ గుడ్ స్టోరీ, బట్ ఇట్స్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. సో బట్ ఎందుకో కొంచెం ప్రీచీగా అనిపించింది అండ్ నాకైతే అంత ఎక్కలేదు సినిమా. సో ఇది ఈ సినిమా రివ్యూ వచ్చేసి. సో నెక్స్ట్ సినిమా రివ్యూతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.